అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట 4 దశాబ్దాల నుంచి పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో కార్పొరేట్ స్థాయి వైద్యం అన్ని రకాల వైద్య సేవలైన చిన్నపిల్లల ప్రసూతి కంటి ఎముకల గుండె సంబంధిత వైద్య నిపుణులచే చికిత్సలు అందించబడును. రాష్ట్ర తుర్కకాష కార్యవర్గం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర తుర్కకాష కమిటీ నూతన కార్యవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర తుర్కకాష అధ్యక్షులుగా షేక్ బడేషాబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ హుసేన్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ షరీఫ్, సయ్యద్ జహంగీర్, షేక్ షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ షరీఫ్, సహాయ కార్యదర్శి సయ్యద్ అలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్, గౌరవ సలహాదారులుగా షేక్ చాంద్, సయ్యద్ హైదర్, సయ్యద్ మిట్టు, సయ్యద్ జహంగీర్, ప్రచార కార్యదర్శిగా సయ్యద్ ఉమర్ కాసిం, కార్యవర్గ సభ్యులు షేక్ బిలాల్, యాదుల్, షేక్ రహీం, షేక్ అబ్దుల్, షేక్ బాషాలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బడేషాబ్ మాట్లాడుతూ తెలంగాణ తుర్కకాష కార్మిక సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ప్రభుత్వాలు మారాయి కానీ తమ బతుకులు మారలేవని, ఏ ప్రభుత్వం కూడా తమ వైపు కన్నెత్తి చూడడం లేదని తెలిపారు. తుర్కకాషీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని అన్నారు. తుర్కకాషీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో తమ ఆత్మ బలిదానం ఇవ్వడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. తుర్కకాషల అభివృద్ధి తమ ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి తుర్కకాష సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ రోజు తెలంగాణ తుర్కకాష కార్మిక సంఘం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తుర్కకాష కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సయ్యద్ హుసేన్ సాబ్ గారి నాయకత్వంలో మరి అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఎన్నికైన స్టేట్ కమిటీ నాతో పాటు ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క ఫస్ట్ హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షునిగా నియమించినందుకు ఈ తెలంగాణ రాష్ట్ర తుర్కకాష కార్మిక సోదరులకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా తుర్కకాష కార్మిక సంక్షేమమే వారి అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి బలిదానం ఏ రకంగా జరిగిందో అదేవిధంగా తుర్కకాష మైనార్టీ కార్మికుల శ్రమే నా పెట్టుబడిగా భావించి తుర్కకాష సంక్షేమం కొరకు అవసరమైతే తొలి బలిదానం కూడా నేనే అవుతానని కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా నా తెలంగాణ నా జాతి బిడ్డలకు కూడా వాళ్ళ సంక్షేమమే నా ధ్యేయంగా పనిచేస్తానని నాకు ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టినందుకు మరొకసారి ఈ తెలంగాణ తుర్కకాష కార్మిక సోదరులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వర్ధిల్లాలి మైనార్టీ కార్మికుల ఐక్యత. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। आज हमारे तुर्ककाशा कौम के लोग आज मुझे इस मकाम पे पहुंचाएगी। राष्ट्र गौरव अध्यक्षुलु आप मेरे को बनाए, मैं आपका तुर्ककाशा 31 जिले का शुक्रगुजार हूँ। तेलुगु में बात करता हूँ भाई। ఈ రోజు నాకు తుర్కకాష సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్న మన తుర్కకాష సోదరులకు, మిత్రులకు, నా ప్రాణసానులైన పెద్ద యువకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా జాతి బిడ్డలను ఆత్మగౌరవానికి ఎప్పుడు ఎలాంటి లోటు రాకుండా నా వంతు కృషి చేసి మా జాతి గౌరవానికి, మా జాతి సమస్యల మీద ప్రతిరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన తుర్కకాష సోదరులకు ఏ విధంగా అయినా మా ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు రాకుండా కానీ ఏదైనా కానీ మా సమస్యలను రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేరవేసే విధంగా పని చేస్తానని నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహూ.